మనం వెళ్తున్నప్పటికీ సమస్య మన మీద ఒత్తిడి చేసేటప్పుడు అప్పుడు మాట్లాడలేం, అప్పుడు చెప్పలేం, అప్పుడు ధైర్యంగా మాట్లాడాం. ఏమని? దేవుడు నాకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మాట్లాడాలి? ఏమీ లేనప్పుడు ఎవడైనా మాట్లాడతాడండి? ఏమీ లేనప్పుడు ఎవడైనా మాట్లాడతాడు. ఏ కష్టం లేనప్పుడు దేవుడు ఉన్నాడని అందరూ మాట్లాడతాడు. కానీ ఎదురుగుండా అగ్ని కనబడినప్పుడు, ఆ అగ్నిలో నీకు మరుక్షణము వెయ్యబోతున్నాము అని రాజు మాట్లాడినప్పుడు అప్పుడు చెప్పాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం నుండి కదా మనం చదువుకుంటే మాట్లాడుతున్న మాట ఏంటంటే, రాజా, ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింతే నాకు లేదు అంటారు. ఈ మండుచున్న వెలుమిగల అగ్ని గుండములో నుండి రక్షించడానికి నా దేవుడు సమర్థుడు. అంతేగా ఇలాగన్నాడా? నీ వశమును పడకుండా నా దేవుడు కాపాడతాడని. ఇంతవరకు బాగానే ఉంది, కాపాడతాడు అన్న వరకు బాగానే ఉంది. కానీ మన విశ్వాసం ఎంతవరకు ఉంటదంటే, దేవుడు కాపాడతాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, అంతవరకు నీ విశ్వాసం. అది జరగకపోతే మాట మారిపోద్ది, విశ్వాసం మారిపోద్ది, నమ్మకము మారిపోద్ది, ప్రార్థన మారిపోద్ది. వారు ఇంకా కింద వచ్చిన ఒకవేళ రక్షించకపోయినా రాజా, అదే కదా విశ్వాసం. ఎదురుగా శోధన కనబడుతుండే, ఎదురుగా ఇబ్బంది కనబడుతుండే, ఎదురుగా సమస్య కనబడుతుండే, అప్పుడే కదా మాట్లాడాలా, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు కాపాడతాడు, నా దేవుడు రక్షిస్తాడు అని అప్పుడు మాట్లాడాలి. కానీ ఎక్కడో ఉండేటప్పుడు, లాభాల ఇంటి దగ్గర ఉండేటప్పుడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను రమ్మన్నాడు, దేవుడే చూసుకుంటాడు అని భార్య పిల్లల్ని ధైర్యపరిచిన యాకోబు దగ్గరికి వచ్చేసరికి 400 మందితో ఏసావు ఎదుర్కోవడానికి వచ్చేటప్పటికి ఇప్పుడు విశ్వాసం పోయింది, నమ్మకము పోయింది, ధైర్యము పోయింది, దేవుని మీద విశ్వాసం పోయింది. ఇప్పుడు తన మీద ఆధారపడుతున్నారు, తన సొమ్ము మీద ఆధారపడుతున్నారు, తన శక్తి మీద ఆధారపడుతున్నారు. ఇంకా 8వ వచనంలో ఏమంటాడంటే, 2 గుంపులుగా చేశాడంట. 2 గుంపులుగా చేసి ఒక గుంపు మీద పడితే ఇంకో గుంపు తప్పించుకోవచ్చు అని 2 గుంపులు చేశాడంట. చదవండి. ఒక గుంపు మీద పడితే ఇంకో గుంపు తప్పించుకోవచ్చు అని 2 గుంపులు చేశాడంట. దేవునికి స్తోత్రం. రక్షించేవాడు ఎవడండి? కాపాడేవాడు ఎవడండి? విమోచించేవాడు ఎవడండి? నేను సహాయం చేసేవాడు ఎవడండి? నేను స్వస్థపరిచేవాడు ఎవడండి? నేను మేలు చేసేవాడు ఎవడండి? ఆయన మీద కాదు అది ఆధారపడ్డా. ఎవరి మీద ఆధారం? నీ మీద ఆధారమా? నువ్వే జయించగలవా? నువ్వే సమస్తం చేయగలవా? నువ్వే నీ కుటుంబాన్ని రక్షించగలవా? నీవే నీ కుటుంబాన్ని బాగు చేయగలవా? దేవుడు కాదా? దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును. ఇతనికి ఒక వాగ్దానం ఉందండి. ఇది సింపుల్ గా చెప్తున్నాను కానీ తర్వాత చెప్తాను. సింపుల్ గా చెప్తున్నా, ముందుకు వెళ్తాను. తనకు వాగ్దానం ఉంది. 28వ అధ్యాయం 15వ వచనంలో ఒక వాగ్దానం దేవుడు చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, ఎక్కడి నుండి? తండ్రి ఇంటి నుంచి పారిపోతున్న సందర్భంలో ఒక రాత్రి ఒక రాయి తలగడగా చేసుకొని నిద్రించిన సందర్భంలో ఒక దర్శనము, ఒక కళ ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఇది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను, నేను ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అనే కదా యాకోబుకు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట పదే ఇతనికి గుర్తు రావాలి కదండి. నా దేవుడు రక్షిస్తానన్నాడు. ఏసావు వస్తే ఎవరు కావాలండి? 400 మందితో వస్తే ఎవరు కావాలండి? నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నా దేవుడు నన్ను రమ్మన్నాడు. కాబట్టి ఆయన మాట చొప్పున నేను చేసినప్పుడు ఆయనే చూసుకుంటాడు అనే కదా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఒక మాట నేను చెప్పునా, దేవుడు ప్రణాళిక ఏమిటి అని అంటే, ఏసావు లేకపోతే ఇజ్రాయేలు ఒక దేశముగా మారాలని కదా. దేవుని ప్రణాళిక ఏదంటే 12 గోత్రములు ఎవరి ద్వారా రావాలంటే యాకోబు నుండే 12 గోత్రములు రావాలని దేవుని చిత్తము కదా.
దేవుని చిత్తము యాకోబు ద్వారా 12 గోత్రములు రావాలి, ఇజ్రాయేలు జనాంగంగా ఒక దేశముగా అది స్థిరపరచబడాలి అని దేవుని ఉద్దేశమై ఉంటే ఎవడైనా నిన్ను ఏం చేస్తాడండి? దేవునికి స్తోత్రం. నీకు అర్థం కాలేదు ఇంకా. దేవుని ఆశీర్వాదం, దేవుని ప్రణాళిక, దేవుడు నిన్ను రక్షించాలని ఆయన ప్రణాళిక చేసి ఉంటే నిన్ను ఏ రోగం గాని, ఏ ఇబ్బంది గాని, ఏ శోధన గాని, ఏ శత్రువు గాని ముట్టడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే తన ప్రణాళిక వేరే విధంగా ఉంది. ఆయన బ్రతకాలి, ఆయన చనిపోతే ఇజ్రాయేల్ జనాంగంగా స్థిరపరచబడడానికి అవకాశమే లేదు. ఆయన బ్రతికుండాలి, ఇజ్రాయేల్ జనాంగం అతనిలో నుండి రావాలి, 12 గోత్రము అతనిలో నుండి రావాలి, ఆ వాగ్దానము తన జీవితంలో నెరవేర్చబడాలి అని దేవుని చిత్తమై ఉంటే ఏసావు ఎలాగండి చంపేస్తాడు? చంపేస్తాడా ఏసావు? కాదుగా. ఇది తెలిస్తే యాకోబు అలా చేయడుగా. ఇది తెలిస్తే యాకోబు అలా చేయడు. అందుకే చిన్న చిన్న దాని గురించి మనం భయపడుతున్నాం కదా. చిన్న చిన్న దాని గురించి భయపడిపోతున్నాం, చిన్న చిన్న రోగాల గురించి భయపడిపోతున్నాం. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను ఏంటంటే, జ్వరం వచ్చినా దేవుడు కాపాడతాడు. ఇలా మాట్లాడతానే, జ్వరం వచ్చినా దేవుడు కాపాడతాడు. ఒకవేళ కాపాడకపోయినా, ఒకవేళ స్వస్థపరచకపోయినా నా విశ్వాసం మాత్రం తగ్గదు. ఇదే కదా చెప్పాలి మనం. దేవుడు స్వస్థపరుస్తాడని అనుకున్నాం, నమ్మాము, అయినా దేవుడు కార్యము నిన్న 100 ఉంది, ఈరోజు కూడా. నిన్న సిరప్ వేసాం, ఈరోజు కూడా. అక్కడే మన విశ్వాసము తగ్గిపోతుంది. నేను అంటాను, మీరు దేవుని ప్రణాళికలో ఉన్నంత వరకు ఏ జ్వరం మీకు ఏం చేయదు, ఏ దుష్ట శక్తి మీకు ఏ హాని చేయదు. దేవుని ప్రణాళిక వేరు, మీ పట్ల దేవుని ప్రణాళిక వేరండి. ఆ ప్రణాళిక ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి మీకు హాని చేయడానికి వీలేదు. ఈ సత్యం తెలిస్తే యాకోబు అలా మాట్లాడదు. యాకోబు అలా తన సొమ్ము ఏసావుకు తీసి ఇవ్వడు. అది తెలియక తన సొంత శక్తి మీద ఆధారపడుతూ అలా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ప్రణాళిక వేరు, యాకోబు పట్ల దేవుని ప్రణాళిక వేరే. యోసేపుని ఏం చేశారంటే, యోసేపుని మీరు అదా ఒకసారి మీరు తీయండి. 37వ అధ్యాయం 18 నుంచి మనము చదువుకుంటే, అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేసి ఏం చేయడానికి? చంపడానికి. ఏం చేయడానికి? గట్టిగా ఏం చేయడానికి? చంపడానికి. ఈ మాట మీకు గుర్తు ఉండాలని జ్ఞాపకం చేస్తారు. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, నీవు చంపి ఇక్కడ నున్న ఒక పారవేసి దుష్ట మృగము వీరిని. వారి ప్లాన్ ఏంటి? ఎవరిని? ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఉంటే ఎలా మాట్లాడతాం తెలుసా? ఎలా ప్రార్థన చేస్తాం తెలుసా? ఆ ప్రార్థనే మారిపోద్ది, ముఖ కవలికలే మారిపోద్ది, మొత్తం అన్ని టోటల్ గా మారిపోద్ది. ఎందుకని? చంపేస్తారు కాబట్టి, చంపడానికి రెడీ అయిపోయారు కాబట్టి, ప్లాన్ అయిపోయింది కాబట్టి, అయ్యా నీవే నన్ను కాపాడు అని ఇందాక యాకోబు ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు యోసేపు గురించి జ్ఞాపకం చేస్తున్నానంటే, వారు ఎంత ప్లాన్ చేసినా సరే, ఎంత చంపాలని ప్లాన్ చేసినా సరే, వాడిని చంపి ఈ గుంటలో పడేద్దాం. వీడు కలలు కన్నాడు కదా, ఏవేవో చెప్పాడు కదా, ఈ కళ ఏమవుద్దో మనం చూద్దాం అని ప్లాన్ చేస్తున్నారు కదా. ఎంత మంది శత్రువులు ప్లాన్ చేసినా సరే, ఇప్పుడు యోసేపు గురించి దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఐగుప్తు దేశంలో ఆ రాజు కంటే ప్రధానిగా అక్కడ నియమించబడాలి. ఐగుప్తు దేశంలో అనేక మందిని పరిపాలించాలి, అనేక సంవత్సరాలు పరిపాలన చేయాలి. ఆయన పరిపాలన ప్రపంచమంతటికి తెలియాలి అని దేవుడు ప్రణాళిక ఎప్పుడో చేశాడు.
అయితే వీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? అది ఈ చంపేద్దామని ఎవరు ప్లాన్ చేసినా, ఒకవేళ చంపేశారనుకోండి, దేవుని ప్లాన్ ఏమవుతుంది? ఏమవుతుంది? దేవుని ప్లాన్ ఫెయిల్ అవుద్దా? ఏమండి, ఫెయిల్ అవుద్దా? ఆయన ఒక ప్లాన్ గీస్తే దాన్ని మనుషులు మార్చేస్తారా? బైబిల్ చెబుతుంది, రాజులు ఏదైనా సరే ఒక ఆజ్ఞ జారీ చేసి ఆ ఉంగరాన్ని ముద్రిస్తేనంట అది ఏ మనుషుడు మార్చజాలడు అని అంటారు కదా. నేనంటాను, ఒక మనుషుడే రాజుగా అభిషేకించబడిన తర్వాత తన ఉంగరాన్ని ముద్రించిన తర్వాత ఒక మనుషుడు కూడా అది మార్చజాలలేని పరిస్థితిలో ఉంటే, ఒకవేళ దేవుడే ప్రణాళిక చేస్తే ఏ మనుషుడు మార్చేస్తాడు? మార్చగలడా? అందుకని నేను అంటున్నాను, దీనివల్ల ఇదే అయిపోయింది, దాని వల్ల ఇదే అయిపోయింది అని మనం భయపడిపోతూ ఉంటాం కదా. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయడానికి వెళ్తే ఏమైపోతుందో దేవునికి ఇష్టం. మీ పట్ల ప్రణాళిక వేరు కదా, దేవుని ఉద్దేశము వేరు కదా. దేవుడే నిన్ను కాపాడాలి అని అనుకుంటే మనుషులు మనకే ఏం చేస్తారు? కీర్తనకారుడు అంట, మనుషులు మా మీదికి వచ్చినప్పుడు నీవు మాకు తోడై ఉండని ఎడల వారు ప్రాణముతోనే రింగి వేసి ఉండురా. కాబట్టి దేవుడు మన పట్ల ఏదైతే కలిగి ఉన్నాడో అది నెరవేర్చే వరకు ఏ శక్తి నిన్ను హాని చేయలేదు, ఏ పరిస్థితి నిన్ను ఇబ్బంది పెట్టలేదు, ఏ సమస్య నిన్ను ఇబ్బంది పెట్టలేదు. హల్లెలూయా. వీరు అన్నదమ్ములే, యోసేపు కంటే బలవంతులే. ఒకవేళ చంపాలనుకుంటే చంపేయవచ్చు, కానీ చంపగలిగారా? చంపారా? మరి ఎందుకని? దేవుని ప్రణాళిక వేరు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రణాళిక ఒక ఉన్నత స్థాయిలో ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి మన జీవితంలో, మన కుటుంబంలో, నేనంట దేవుడు నీకు బహుమానం ఇవ్వాలి అని అనుకుంటే దాన్ని ఆపగలిగిన సత్తా ఎవరికైనా ఉందా? ఉందండి? దీని వల్ల అవుతుందండి అని అంటారు కొంతమంది, దాని వల్ల అవుతుందండి కొంతమంది అంటారు. ఓకే, నేను ఒప్పుకుంటాను మీరు చెప్పిన మాట. అంటే సారా గర్భాన్ని ధరించడానికి ఏ శక్తి ఉందా? మీరు తీయొద్దు, కానీ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే శక్తి లేదు, కానీ విశ్వాసమును బట్టి ఆమె శక్తి పొందుకున్నది అని ఉంటది కదా. స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, గర్భాన్ని ధరించడానికి ఆ శక్తి అవకాశమే లేదు కదా. ఒకవేళ గర్భం ధరించాలంటే ఏదైనా శరీర బలహీనత అడ్డుగాని వస్తూ ఉంటే మరి సారా గర్భం ధరించడానికి అవకాశమే లేదు. నా దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఎవరు ఏది ఆపరు. ప్రభునామానికి మహిమ కలుగునుగా. అందుకే నీ ఎదుట తలుపును తెరిచి ఉన్నాను, దానిని ఎవడు మూయలేడు, దాన్ని ఎవరు తీయరు. అందుకే మనం పాడతాం ఏంటంటే, నీవు తెరచిన తలుపు ఎవరు మూయలేరు, నీవు మూసిన తలుపు ఎవరు. నీ పట్ల దేవుడు ఆశీర్వాదం అనే ఒక తలుపు తెరిస్తే దాన్ని మూయగలిగిన వాడు ఎవరు లేడు. నీ పట్ల మేలు అనే తలుపు దేవుడు తెరిస్తే దాన్ని మూసివేయగలిగిన వాడు ఎవడు లేడు. ఆరోగ్యం అనే తలుపు నీ పట్ల, నీ కుటుంబం పట్ల తెరిస్తే దాన్ని మూసివేసి ఉన్నాడు ఎవరు లేరండి. దేవునికి స్తోత్రం. మీరు ప్లాన్ చేస్తున్నారు ఏమని? చంపేద్దామని. కానీ దేవుని ప్రణాళిక వేరు కదా. ఈ ప్రణాళిక ఏంటో మనం గ్రహించగలిగితే సురక్షితంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. చెరసాల్లో వేసిన తర్వాత మనం చూస్తూ ఉంటాం కదా, పౌలు శీలలు అర్ధరాత్రి పాటలు పాడుచు ప్రార్థన చేయుచుండిరి అనే మాట ఉంది కదా. మీరు
ఎందుకని వారు పాటలు పాడగలిగారు అని అంటే, ఈ చెరసాల్లో దేవుడు ఉంచడు. దేవునికి స్తోత్రం. ఇందులోనికి తీసుకొచ్చాడంటే దేవుని ప్రణాళిక ఏదో ఒకటి ఉంది, అందుకే తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన ప్రణాళిక జరగడానికి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన్ని స్తుతిస్తున్నాం అన్నట్టు కదా పాడారు. వారు పాడుతూ ప్రార్థన చేయుచుండగా దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, అయ్యా ఇంత పరిచర్య చేస్తుంటే, ఇంత పరిచర్య నేను జరిగిస్తా ఉంటే, ఎందుకయ్యా ఈ శ్రమలు, ఎందుకయ్యా ఈ కష్టాలు, ఎందుకయ్యా ఈ దెబ్బలు, ఎందుకయ్యా ఈ అవమానాలు, ఎందుకయ్యా ఈ చెరసాల అని గాని ఏడ్చి ఉంటే అద్భుతాలు జరిగి ఉండేది కాదేమో. వారు ఎప్పుడైతే పాడుతున్నారో ఖైదులు వినుచుండురి అని ఉంటది. ఖైదులు వినుచున్నారు. అప్పుడు ఒక వింత అద్భుతాలు జరిగింది. ఒక భూకంపం జరిగింది. భూకంపం జరిగితే బిల్డింగ్ పడిపోవాలి, భూకంపం జరిగితే ఇంకా ఏవేవో జరిగిపోవాలి. కానీ అక్కడ భూకంపం వచ్చింది, కానీ బిల్డింగ్ పడిపోలేదు. పునాది అదిరిందంట, బిల్డింగ్ మాత్రం పడిపోలేదు. ఈ జరిగిన సంఘటన ఏంటంటే ద్వారాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. సంఖ్యలు తెగిపోయాయి. దేవునికి స్తోత్రం. ఇది వింత. భూకంపం ఏంటి అని అంటే, వారు పాడుతుండగా, వారు స్తుతిస్తూ ఉండగా, వారు ప్రార్థన చేయుచుండగా ప్రతి బంధకాన్ని దేవుడు తెచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రణాళిక ఎవరైతే గ్రహిస్తారో వారు ఏడవరు, వారు బాధపడరు, వారు చింతపడరు, వారు ఎల్లప్పుడూ ప్రభుని. మన పాటలు మాత్రం ఇలాగుంటది, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తించెదన్. నిజమే, వాస్తవమేనా? భర్త వచ్చాడని కోపోతూ ఉన్నాడని దేవునికి స్తోత్రం. అనవసరంగా అడిగాను అంతే, లాగి కొట్టాడు. అప్పుడు ఈ పాట రావాలి. వస్తుందా? అప్పుడు రావాలి కదా. ఇప్పుడు ఎప్పుడెప్పుడు పాడారు పౌలుశీలలో? సమాధానం ఉంటేనా? రక్తం కారుతుంటే కదా, దెబ్బలు పెడితే కదా అప్పుడు పాటలు వస్తాయా? రావు కాబట్టి మనకు అద్భుతాలు లేవు. అక్కడ వచ్చింది కాబట్టి అక్కడ అద్భుతాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. ఈ రహస్యాలు ఇంకా మనకి తెలియదు. ఇది తెలిస్తే పౌలులాగా మీరు కూడా మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తారు. మీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాటలు పాడడం కాదు, క్రియల్లో చూపించాలి. యోసేపును చంపేద్దామని ప్లాన్ చేశారు. చంపగలిగారా? యోసేపు ఎందుకు అంత నిశ్చింతంగా ఉన్నాడు అని అంటే, నేను అనుకుంటాను దేవుడు నాకు చెప్పాడు ఏమని, నువ్వు అధికారంలో ఉంటావన్నా. ఎక్కడ అధికారిగా నిలబెడతాడో నాకైతే తెలియదు, కానీ వీడు ప్లాన్ చేస్తున్నాడు, నన్ను కొడదామనుకుంటున్నాడు, నీరు లేని ఆ గుంటలో వేసేస్తున్నాడు. ఎక్కడ వేసినా సరే దేవుడు నన్ను కాపాడతాడు, దేవుడు తన మాటను నిలబెడతాడు. ఎవడు ఎన్ని కుయుక్తులు పన్నా, ఎవడు ఎంత నా మీద పన్నగం పన్నిన నా దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రం. ఆ నిశ్చయత మనకు ఉండగలిగితే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. చిన్న కేసులో ఇరిగించి చెరసాల్లో వేస్తారంట. సంఖ్యలతో బంధించి ఇప్పుడు చెరసాల్లో వేశారు. మీకు చుట్టూ ఒక 10 మంది పోలీసులు కాపులా ఉన్నారు, వీడు పారిపోతాడేమో అని. అప్పుడు మీరు పడుకుంటారా? చక్కగా నిద్ర వస్తుందా? రాదండి. మనం ఇంట్లో మంచం మీద పడుకుంటేనే పరుపు బాగానే ఉంటది, ఖరీదైన పరుపు, మెత్తగా ఉంటది, శుభ్రంగా తింటాం. అక్కడ పడుకుంటేనే నిద్ర రాదు. ఇటు కాసేపు ఇటు కాసేపు ఇటు కాసేపు దొరికితేనే గాని నిద్ర రాదు. దేవునికి స్తోత్రం. మరి చెరసాల్లో ఎవరికి వస్తుంది? మీరు చూడండి 12వ అధ్యాయం అపొస్తలుల కార్యం. పేతురుకు ఇంకోటి సందర్భం మీకు జ్ఞాపకం చేస్తా. మొదటి వచనం మీరు చూసుకుంటే, దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘము వారిలో కొందరిని బాధ పెట్టుటకు
బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని, ఆ దినము పులియని రొట్టెల పండుగ దినములు, అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తీసుకొని రావాలని ఉద్దేశించి అన్నమాట. ఇప్పుడు యాకోబును ఖడ్గముతో చంపేశాడండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పట్టుకున్నాడు? మాట్లాడండి. టైం అయిపోయిందా మరి? నెక్స్ట్ పేతుర్ని పట్టుకొని చెరసాల్లో వేశాడు. ఆ రోజే చంపేయాలి, కానీ ఆ రోజు పులియని రొట్టెల పండుగ కాబట్టి పండుగ దినాన ఎవరిని చంపకూడదు కాబట్టి ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇతన్ని చంపేద్దామని ప్లాన్ చేసి ఇప్పుడు 16 మంది పోలీసులు, స్పెషల్ గార్డ్స్ 16 మందిని పోలీసుల్ని బాడీ గార్డ్ గా పెట్టి ఇతన్ని మీరు జాగ్రత్తగా చూడండి అని చెరసాల్లో సంఖ్యలో చేత బంధించబడి చెరసాల్లో వేస్తే ఇతడంట ఆ రాత్రి వారి మధ్య నిద్రించుచుండెను అని మాట ఉంటది. అక్కడ దేవుడి దర్శనం కలుగుతా ఉంటే ఇది దర్శనము అని కూడా అతనికి తెలియలేదు అని అంటే ఎంత చక్కగా నిద్రపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పండి, ఎలా నిద్ర పట్టింది అంటారు అంటే? ఎలా నిద్ర పట్టింది అంటారు? దేవుని మీద నమ్మకమా? ఏ నమ్మకం? ఏ నమ్మకం అండి? దేవుడు నాకు ఓకే. ఇతనికి ఒక వాగ్దానం ఉంది. మీరు తీయండి యోహాను సువార్త 21వ అధ్యాయం. 21వ అధ్యాయం. ఈ మాట మీకు ఏమర్థమైందో నాకు. అప్పుడు యవనుడుగా ఉన్నాడు పేతురు. దేవుని వాగ్దానం ఏంటంటే నువ్వు యవన వయసులో ఉండేటప్పుడు నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్తావు. వృద్ధాప్య దశలోనికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళకూడదన్నా వేరొకడు నిన్ను పట్టుకుని తీసుకెళ్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు యవన దశలో చచ్చిపోవు, వృద్ధాప్యం వరకు బ్రతికుంటావు, వృద్ధాప్యం వరకు నువ్వు ఉంటావు అని యేసు ప్రభు వారే పేతురు గురించి చెప్పాడు. కాబట్టి ఆ మాట అతనికి గుర్తుంది. కాబట్టి ఏ రోజు నన్ను పట్టుకొని రేపు పులియని రొట్టెల పండుగ అయిన తర్వాత చంపిన దేవుని ప్రణాళిక వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రణాళిక ఏంటంటే ఆయన వృద్ధాప్యం వరకు ఉండాలి, ఆయన పరిచర్య చేయాలి, బలమైన పరిచర్య ఆయన ద్వారా జరిగించాలని దేవుని ఉద్దేశం కలిగి ఉంటే ఏ రోజు కూడా ఏమి చేస్తాడా? నేను కరోనా టైంలో నిశ్చింతంగా తిరిగాను. వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు. చచ్చిపోతారు వేయకుండా హాయిగా తిరిగాను. అది శానిటైజర్ అయితే ఉండేది చేతులు, తెగ తిరిగాను. నాకు ఏమి రాదు. ఫాస్ట్ గారికి కూడా అటాక్ అయింది కానీ నాకు ఏమి అవ్వదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కరోనా మీకు చంపేస్తుందా? చంపదా? నెక్స్ట్ 4th డే కదా, ఉంటామా? ఇలా దగ్గర కూర్చుంటామా? ఎవడో కానీ దగ్గరనుకో పక్కకి వెళ్తామా? విశ్వాసం ఉంది కదండి, నమ్మకం ఉంది కదండి. మీకు ఉందా లేదా? ఉందా లేదండి? దేవునికి స్తోత్రం. అప్పుడు తేలుతుంది విశ్వాసం ఉందో లేదు. ఎగ్జామ్ లో నువ్వు ఎంత బాగా చదువుతున్నావో తేలుతుంది కదా. ఇప్పుడు కాదు, పరీక్ష రాసిన తర్వాతే తేలుతుంది నువ్వు బాగా చదువుతున్నావో లేదు. ఇది కూడా మనకి విశ్వాసం ఎంత ఉందనేది పరీక్ష వస్తేనే కానీ మనకి అర్థం కాదు. ప్రభునామానికి మహిమ కలుగు. చాలా మంది
అనుకుంటారు కరోనా వచ్చి ఆ ఫాస్టింగ్ గారిని తీసుకెళ్లిపోయిందండి, వారిని చంపేసిందండి, వాళ్ళని చంపేసింది. కాదు కాదు కాదు, కరోనా అని పేరు మీద దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. వారిని కరోనా అని పేరు మీద తీసుకెళ్ళాడు అంతే. దేవుడే రక్షించాలనుకుంటే ఒక తెగులు తీసుకెళ్ళిపోద్దండి. తెగులు నుంచి రక్షించలేని వాడా మన దేవుడు? 91వ కీర్తనలో ఏమని ఉంటది? ఏ తెగులు నీ గుడారంలో ఉంది కదా, మీరే కదా పాడతారు. ఏ తెగులు నీ గుడారం సమీపించదయా, పాట వరకే దేవునికి స్తోత్రం. తెగులు రావాలి మళ్ళా, ఎంత దూరంలో ఉంటామో. పాట మాత్రము ఏ తెగులు నా గుడారంలో సమీపించద. నేనంటాను, దేవుని ప్రణాళిక నువ్వు బ్రతకాలని, నువ్వు జీవించాలని, ఇంకో కొంతకాలం పరిచర్య చేయాలని దేవుని ప్రణాళికలో మనం ఉంటే ఎవడు ఏమీ చేయలేడు. ఎవరు ఏమి ఏ రోజు కాదు కదా, ఇంకా వాడు బాబు కూడా ఏమి చేయలేడు. కాబట్టి ఆ ప్రణాళికలోనికి వచ్చేద్దాం. ఇక ఇంతవరకు మీకు చెప్తాను, కొంత మారుతాం. ఓకే, యాకోబు దగ్గరికి తీసుకొస్తాను. యాకోబు దగ్గరికి మరలా వద్దాం. చాలా ఉన్నాయి కానీ అది చెప్పకుండా యాకోబు దగ్గరికి నేను వచ్చేస్తాను. 32వ అధ్యాయంలోకి వస్తే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే 27వ వచనం నుండి ఒకసారి చదువుతాం. 27 అది ఓకే 26 ఏంటంట? నీవు దేవునితోను చెప్పండి నీవు దేవునితోను. ఇప్పుడు చెప్పండి, దేవునితో పోరాడి మనం గెలవగలమా అంటే? అతడు ఓడిపోయినవాడా? యేసయ్య ఓడిపోయినవాడా అండి? ఓడిపోతాడా? ఏ శక్తి అయినా యేసయ్యని ఓడిస్తుందా? ఆయన ఓడిపోతే సర్వశక్తిమంతుడు కాదు కదా. ఆయన ఓడిపోతే ఆయన దేవుడు కాలేడు కదా. ఆయన ఓడిపోతే ఆయనకి శక్తి లేనట్టే కదా, అంతేనా? మరి దేవుడే మాట్లాడుతున్నవాడు కదా. నీవు దేవునితోని మనుషులతోని పోరాడి గెలిచినవని మాట్లాడింది ఎవరు? దేవుడే కదా మాట్లాడుతుంది. మనం ఏమని పాడుతూ ఉంటామంటే, విజయశీలుడా విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో అని పాడతాం కదా. వాడు దేవునికి స్తోత్రం. ఆయన గెలిచేవాడు, ఆయన విజయము పొందినవాడు, విజయాన్ని అనుగ్రహించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాన్ని ఓడించి విజయాన్ని సాధించి గెలిచిన వాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు మరణించి తిరిగి లేచిన వారు చరిత్రలోనే లేరు. నా యేసయ్య గురించి వ్రాయబడిన మాట, యూదులు యేసయ్యని నమ్మరు, కానీ యేసయ్య తిరిగి లేచాడని ఖాళీ సమాధి చూపిస్తా ఉంటే, ఒకవేళ లేవలేదు కదా అని ఇజ్రాయెల్ నిరూపించాలి కదా. ఇప్పటి వరకు నిరూపించలేకపోతుంది అని అంటే, నా యేసయ్య తిరిగి లేచాడు, మరణాన్ని ఓడించాడు, మరణాన్ని గెలిచి లేచాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినాను మరణ బ్రతుకుతారన్నాడు. ఈ మాట చెప్పడానికి యేసయ్యకు ఒక్కడికి అధికారం ఉన్నది. ఆయన గెలిచిన వాడైతే, ఆయన ఓడిపోయిన వాడు కాదు అనుకుంటే, మరి ఎందుకని ఈ మాట చెబుతున్నాడు? ఎందుకని ఈ మాట చెప్పాలి? ఇది మనుషులు మాట్లాడే మాట కాదు, దేవుడే మాట్లాడుతున్న మాట, యాకోబుతో మాట్లాడుతున్న మాట. నువ్వు దేవునితో పోరాడావు, నువ్వు దేవునితో పోరాడి నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను అనంటే కదా, అంతేనా? నేను ఓడిపోయానే మాట్లాడుతున్నా. ఈ మాటలు చాలా మందికి అర్థం కాదు, ఈ మాట చాలా మందికి అర్థం కాదు. అందుకే ఏమంటారంటే,
సిలువలో 3 మేకులు పీక్కోలేనివాడు మనలను ఏమి రక్షిస్తాడు అంట. ఏం చేయలేదంట చెప్పండి. అంటే మరణం నుంచి తప్పించుకోలేని వాడు అని మాట్లాడుతున్నా. దేనికండి చెప్పండి. యేసయ్య వచ్చింది దేనికి? ఆయన మరణించడానికి కదా వచ్చారు. అనేక సందర్భంలో చెప్పిన మాట ఏంటి అని అంటే, నేను మనుషులందరూ కొరకు ప్రయోజనముగా నా ప్రాణమును అర్పించడానికే నేను వచ్చాను అన్నాడు. ప్రణాళిక ఏంటంటే యేసయ్య సిలువలో ప్రాణము పెట్టాలి, మన కొరకు పెట్టాలి. అందుకే కదా ఆయన రక్షించడానికి వచ్చినవాడు. సిలువ నుండి ఎలా అంటే ఆయన తన్ను తాను రక్షించుకుంటాడు. ఆయన చెప్పిందే నేను మరణించడానికి వచ్చాను. కాబట్టి సిలువలో ఖచ్చితంగా ఏం చేయాలి? మరణించాడు కాబట్టి అతడు చేతకానివాడు అంటారు. అతడు మరణించాడు కాబట్టి అతనికి శక్తి లేదు అంటారు. అతడు మరణించాడు కాబట్టి అతడు ఓడిపోయారు అంటారు. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. ఆయన మరణించింది దేనికి అని అంటే నిన్ను గెలిపించడానికి, మిమ్మల్ని గెలిపించడానికి, మరణం నుండి తప్పించడానికి, మరణ శిక్ష నుండి తప్పించడానికి ఆయన మరణ శిక్షను పొందాడు. ఆయన మనల్ని గెలిపించడానికే ఆయన ఓడిపోయినట్టు కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు గెలవలేదండి, గెలిచాడు అన్నట్టు, నేను ఓడిపోయినట్టు చెప్పాడు తప్ప యాకోబు గెలుస్తాడండి? దేవునితో పోరాడి గెలుస్తాడండి? ఓ సందర్భంలో నేను చూస్తున్నాను. ఒక తండ్రి ఇంట్లో ఉన్నాడు. ఒక తండ్రి ఇంట్లో ఉండి చిన్న కురుడండి WWF అనేది ఒక ఫైట్ వస్తూ ఉంటది కదా. ఆ ఫైట్ మీకు తెలియదు అనుకుంటాను. అందులో ఏంటంటే ఒకడు పట్టుకొని కొడుతూ ఉంటే ఒకడు పడిపోతూ ఉంటాడు, పట్టుకుని కొడుతూ ఉంటే పడిపోతుంటాడు. ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఈ పిల్లోడు ఇంతే ఉన్నాడు, ఒక 3 సంవత్సరాలు ఎంత ఉంటది, ఇలా పట్టుకొని అలా గుద్దుతున్నాడు. తండ్రి గుద్దితే అని పడిపోతున్నాడు. అంటే నిజంగానే పడిపోతున్నట్టు, నిజంగానే దెబ్బలు తిన్నట్టు, నిజంగానే నాకు బాధపడినట్టు అలా గాని తండ్రి అవుతుంటే ఇతడు నేను కొట్టేశాను అంటున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆ తాడు మీదకి ఎక్కి అలా గెంతుతారు కదండి, తాడు మీదకి ఎక్కి గెంతుతారు కదా. ఇతడు సోఫా మీదకి ఎక్కాడు. సోఫా మీదకి వెళ్ళి గెంతేద్దామని చూస్తున్నాడు. వీడు కింద పడిపోతే చేస్తాడు అన్నట్టు ఆ సోఫా దగ్గరికి తండ్రి వెళ్ళిపోయి ఇప్పుడు అతను ఇలా గెంతుతూ ఉంటే టపక్కమని పట్టుకొని తన మీద ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇలాగా కాలు పట్టుకొని ఇలా టక్కు 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 ఎంపైర్ కొడుతూ ఉంటాడు కదా. అలాగా వీడు గెలిచేసినట్టు, వీడేదో ఓడించేసినట్టు ఫీల్ అయిపోతుంటే ఆ తండ్రి ఏమో అతని సంతోషము కొరకు ఓడిపోయినట్టు నటిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓడిపోయాను అని చెప్పడానికి, నీవు గెలిచావు ఎంకరేజ్ చేయడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. దేవుడు ఓడిపోయిన వాడు కాడు. మనం పాడతాం ఇలాగంటే ఓడిపోనివాడు పోతే ఆయన ఎలా ఓడిపోతాడు? ఆయన ఓడిపోయిన వాడు కాదండి. దేవునికి స్తోత్రం. యూదులు ఇంతవరకు నమ్మకుండా ప్రభుని అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే అతడు దరిద్రుడిగా జన్మించాడు కాబట్టి, ఒక పేద కుటుంబంలో జన్మించాడు కాబట్టి. ఒకవేళ దేవుడే వస్తే రాజ కుటుంబంలో జన్మించాలి, ఒకవేళ దేవుడు వస్తే ధనికుడు కుటుంబంలో జన్మించాలి, ఒకవేళ దేవుడే వస్తే ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబంలోనే జన్మించాలని వారి యొక్క మనస్సు ఉంది కాబట్టి ఇతడు పేద ఇంట్లో జీవించాడు, యోసేపు ఇంట్లో జన్మించాడు. ఒక వడ్రంగి కుమారుడైన అని తనకి చిన్న చూపు చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం
రెండవ కొరింథీ పత్రిక 9వ వచనంలో వ్రాయబడినమాట. యూదులు ఏం చేస్తారంటే, ఆయన ధనవంతులు పుట్టి ఉంటే, ఆ కుటుంబంలో పుట్టి ఉంటే మేము ఆ దేవుడిగా అంగీకరిస్తాం. అందుకే జ్ఞానులు వచ్చేటప్పుడు ఎక్కడికి వచ్చారంట? యెరూషలేముకు వచ్చినప్పుడు వారి మనస్సు మారిపోయింది. అప్పటి వరకు నక్షత్రాన్ని చూస్తూ వస్తూ ఉన్నారు, అప్పటి వరకు నక్షత్రం నడిపిస్తుంటే నడుస్తున్నారు. కానీ యెరూషలేముకు వచ్చేసరికి ఇప్పుడు ఇంకో ప్లాన్ వచ్చింది. అసలు దేవుడే పుడితే ఎక్కడ పుట్టాలి? రాజు పుడితే ఎక్కడ పుట్టాలి? రాజు ఇంట్లో పుట్టాలి కదా. కాబట్టి ఈ నక్షత్రాన్ని వదిలేద్దాం, ఇప్పుడు మనము ఆలోచించుకొని రాజు దగ్గరికి వెళ్దాం అని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని రాజునే అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి ఉద్దేశం ఏంటి? వారి ఉద్దేశం ఏంటి? వారి ఆలోచన ఏంటి? అందుకే బైబిల్ చెప్తుంది, మీ ఆలోచన కంటే దేవుని ఆలోచన, మీ ఉద్దేశం కంటే దేవుని ఉద్దేశము ఆకాశమునికి భూమికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసం ఉంటది. మనుషులు ఈ విధంగా అనుకుంటున్నారు, ఆ విధంగా కాదు. ఈ రోజు నాతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, ఏంటయ్యా మీరు చేసేది? ఒక సినిమా చూడరు, ఒక షికారికి వెళ్ళరు, ఇంకా ఏదైనా సంతోషంగా తిరుగుదామంటే మీరు రాదు. మరి ఏంటి? మనిషి జన్మ పుట్టిన తర్వాత ఎంజాయ్ చేయాలయ్యా, సంతోషంగా ఉండాలయ్యా, మనం అక్కడికక్కడికి వెళ్ళాలయ్యా అని అన్నారు. మీ సంతోషం అలాగైతే మా సంతోషం అది కాదు. ఏంటి మీ సంతోషం అన్నాడు. ఏంటి మా సంతోషం అంటే, మనం దేవుని సన్నిధిలో ఉంటే మాకు సంతోషం, దేవుని ఆరాధిస్తే మాకు సంతోషం, దేవుని వాక్యం వింటే మాకు సంతోషం. దేవునికి స్తోత్రం. అదేం సంతోషం అయ్యా అంటున్నారు. అదేం సంతోషం అయ్యా? ఒక సినిమా చూడాలి, ఒక షికారికి వెళ్ళాలి, ఒక సంతోషంగా తిరగాలి, అదే కదా అని అంటాడు ఆయన. నేను అన్నాను, ఇది మనుషులు కల్పించే పద్ధతి, ఇది మనుషులు కల్పించే పద్ధతి. తిని త్రాగి సుఖించడం అనేది మనుషుల పద్ధతి అయితే, నా దేవుడు చెబుతున్న మాట, దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. ఎక్కడ? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. వారు ఏదోదో ఊహించుకుంటున్నారు. ఇలాగుంటేనే, లేకపోతే ఇలా పుడితేనే దేవుడు, ఇలా అక్కడ పుడితేనే దేవుడు, ఈ స్థాయిలో ఉంటేనే దేవుడు అని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే యూదులు పేదవారి కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఇతడు దేవుడు కాదు అనుకున్నాడు. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఎందుకు పేదవారిగా పుట్టాడు, లేకపోతే పేదవారి ఇంట్లో పుట్టాడు అని అంటే, మనము ధనవంతులు కావాలని, మనము దారిద్ర్యత నుండి మనము ధనవంతులు కావాలని ఆయన రిక్తునిగా చేయబడ్డాడంట. యేసయ్య గురించి వ్రాయబడిన మాట కొలొస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, కొలొస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూస్తే 3వ వచనంలో, బుద్ధి జ్ఞానమును ఆయన యందే గుప్తమై ఉన్నది. ఎవరి యందే? ఎవరి యంది? యేసు యందు గుప్తమై ఉన్నదండి. మరి సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉంటే మరి ఎందుకని ఇలా పుట్టాడు అంటే, నీ కోసమే, మన కోసమే, మన అందరి కోసమే. నేను ఒక మాట అడగానా? తల్లిదండ్రులు ఇప్పుడు మధ్య తరగతి ఉన్న తల్లిదండ్రుల గురించి అడిగితే, వారు ఇంతగా కష్టపడుతుంది, ఇంతగా రాత్రి పగలు కష్టపడుతుంది దేని కొరకు అని అంటే, ఒక పూట ఆహారం కూడా మానేసి, వారు సంతోషానికి నోచుకోకుండా, వారు ఆనందానికి నోచుకోకుండా వారు సంపాదిస్తుంది దేని కొరకు అంటే, మా పిల్లల భవిష్యత్తు కొరకే అంటారేమో. దేవునికి స్తోత్రం. అంతే కదండి. మా పిల్లల భవిష్యత్తు కొరకే, వారు ఫ్యూచర్ లో బాగుండాలనే వారి కొరకు కష్టపడి వారికి సంపాదించి పెట్టాలనే ఉద్దేశంతో ఇలాగ మేము కష్టపడుతున్నాము. రాత్రి నిద్ర లేకుండా, శరీరంలో సంతోషం ఆనందము లేకుండా జీవించడానికి కారణం ఏంటి అని అంటే, మా పిల్లల భవిష్యత్తు కొరకు అంటారేమో. దేవునికి స్తోత్రం. మరి మీరే మీ పిల్లల కొరకు ఎంతగా ప్రయాసపడుతుంటే, వారు సంతోషం కొరకు, వారు ఉన్నత స్థాయిలో ఉండాలని, వారు ఆనందంగా ఉండాలని మీరు ఇంతగా తెగిస్తే, మరి నా దేవుడు ఎంతగా తెగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలను మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉంటుండగా, మీ పరలోకపు తండ్రి ఇంకా అత్యధికముగా ఎలా ఇస్తాడు అని అంటాడు కదా.
ప్రైజ్ ది లార్డ్. మీరే మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఇంత ప్రయాస పడితే నా దేవుడు మన అందరి కొరకు రిక్తునిగా చేయబడ్డాడంట. ఆయన సర్వ సంపదల ఘని అయినప్పటికీ కూడా, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నప్పటికీ కూడా మన కొరకు, మన అందరి కొరకు, మనము ఉన్నత స్థాయిలో ఉండాలని, మనము ధనవంతులు కావాలని మన కొరకు ఆయన దరిద్రునిగా చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ సంగతి చాలా మంది హేళన చేస్తున్నారు. చాలా మంది హేళన చేస్తున్నారు. ఆయనకి శక్తి లేదని, ఆయన శక్తి ఉంటే ఆయన సిలువ నుండి దిగి వస్తాడు కదా అని, ఆయనకి శక్తి ఉంటే అద్భుతాలు చేస్తాడు కదా అని, సిలువలో ఉండేటప్పుడు అద్భుతాలు చేయడు. సిలువలో ఉండేటప్పుడు అద్భుతాలు చేయడు. ఇంకా చెప్పాలంటే ఒక ప్రార్థన గురించి జ్ఞాపకం చేశాను. యేసయ్య తన చేతులు వదిలేసిన ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అని అంటే, ఆయన చేతులు వదిలేసి మన చేతులు పట్టుకున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సందర్భంలో లోక పాపాలన్నీ యేసయ్య మీద మోపబడినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి విడిచిపెట్టి ఇప్పుడు మన చేతులను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చేయడానికే దిగి వచ్చిన వాడు నా యేసయ్య. నిన్ను రక్షించడానికి దిగి వచ్చిన వాడు నా యేసయ్య అండి. నిన్ను ఉన్నత స్థాయికి నడిపించడానికి దిగి వచ్చిన వాడు నా యేసయ్య అండి. నిన్ను గెలిపించడానికి ఆయన ఓడిపోయినట్టు కనబడిన వాడు నా యేసయ్య అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత అద్భుతమైన సంగతి మనం అర్థం చేసుకున్నాక తప్పుగా మాట్లాడుతుంటాం కదా, తప్పుగా మాట్లాడు. ఇప్పుడు యాకోబుతో మాట్లాడుతున్న మాట, నువ్వు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి అంటాడు. దేవునితో పోరాడి గెలుచుట. మోసే ఏమంటాడంటే, ఆయన చూసి బ్రతకడం చాలా కష్టం కదా. మోసేతో దేవుడు మాట్లాడుతుంది. ఎవరు దేవుని చూసి బ్రతికి ఉండడు. ఆయన్ని చూసే బ్రతికి ఉండకపోతే ఆయనతో పోరాడడం ఎవరికి సాధ్యము? ఆయనతో యుద్ధం చేయడం ఎవరికి సాధ్యము? ఆయనతో పోరాడి గెలవడం ఎవరికి సాధ్యము? కాబట్టి దేవునితో పోరాడి ఎవరు గెలవలేరు. నిన్ను గెలిపించడానికి ఆయన ఓడిపోయాడు. యాకోబును గెలిపించడానికి ఆయన ఓడిపోయాడు. యాకోబులు సంతోషం చూడాలని ఆయన ఓడిపోయినట్టు కనబడ్డాడు. ఆయన ఆనందం చూడాలని ఓడిపోయినట్టు కనబడ్డాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. యాకోబు గురించి ఎందుకు అంతగా చెప్తున్నానంటే, ఒకే అంశంలో రాత్రంతా ప్రార్థన చేసిన వాడు యాకోబు. ప్రైజ్ ది లార్డ్. అతడు నిద్ర కూడా పక్కన పెట్టేసి దేవుని పాదాలు పట్టుకొని ప్రభు చాలు అన్నవంత వరకు ప్రార్థన చేసేవాడు యాకోబు. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారో తెలియదు, కానీ రాత్రంతా ప్రార్థన చేసిన ఆ దినము ఏ రోజైనా ఉంది అంటే లేదు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. మనం హోల్ నైట్ ప్రేయర్ చేస్తాం కానీ ఎన్ని గంటలు? 3 గంటలే కదా. 3 గంటలకి ఇటు ఒక కాల్ సాపేసి అటు ఒక కాల్ సాపేసి ఈ గోడకి వెళ్ళేసి కొద్ది నిలబడి కొద్ది కూర్చొని ఎన్ని గంటలకి? 3 గంటలకి. ఈయన రాత్రంతా కాలు పట్టేసుకున్నాడంట. ఆయన రాత్రంతా కాలు పట్టుకుని ఒక కాలు ఇలా చేసి ఒక కాలు ఇలా చేసి ప్రార్థన చేసి ఉంటాడా అంటే? అలా చేసి ఉంటాడా? మాట్లాడరా? నేను వెళ్ళిపోవాలా, టైం అయిపోతుంది అన్నా సరే వదలట్లేదు. దేవునికి స్తోత్రం. వదిలే, నేను వెళ్ళిపోతాను, టైం అయిపోతుంది, తెల్లారిపోతుంది అన్న వదలట్లేదు. అలాంటి ప్రార్థన పరుల జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. అలాంటి వాళ్ళని దేవుడు గెలిపిస్తాడండి. అలాంటి వాళ్ళని గెలిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. అందుకే దేవుడు యాకోబుని గెలిపించాడు. యాకోబుని ఓడిపోయానని చెప్పడానికి కారణం ఏంటంటే, అంతగా ప్రార్థన ఎవరైతే చేస్తారో దేవుడు వారి జీవితంలో అద్భుతమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగా. ఈ కుటుంబంలో అతి